హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు గణేష్ నిమజ్జనం చూద్దాం రండి. అయితే నేను ఈ గణేష్ని మూడో రోజునే కదిపేసుకున్నానండి. కదిపేసుకుని మూడో రోజునే నిమజ్జనానికి కూడా తీసుకెళ్ళామండి స్వామివారిని. అయితే చాలా ఆనందంగా జరిగింది. ఇదైతే మీ అందరికీ షేర్ చేస్తున్నందుకు కూడా నేను చాలా ఆనందిస్తున్నాను. అయితే మా పిల్లలు, మా హస్బెండ్ అందరూ కూడా వినాయకుడిని తల మీద పెట్టుకొని గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా అనుకుంటూ కూడా వెళ్ళామండి. చాలా ఆనందంగా అనిపించింది. ఆ గణపతి దయ వల్ల మనం అందరం బాగుండాలని, చాలా హ్యాపీగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే స్వామివారికి హారతి అది ఇచ్చానండి, కానీ ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయ్యింది. స్వామివారికి మొదటగా హారతి ఇచ్చి ధూపం వేసి తర్వాత తీసుకుని వెళ్ళామండి. మేము పెద్దాపురంలో ఉంటున్నాం కదండి. ఇది సామర్లకోట వెళ్తున్నామండి. సామర్లకోట వెళ్ళి అక్కడ గోదావరిలో నిమజ్జనం చేద్దామని వెళ్తున్నామండి. చాలా ఆనందంగా, పిల్లలు కూడా చాలా ఎక్సైట్మెంట్గా, ఎప్పుడు వాళ్ళు కూడా చూసుండరు. ఇదే ముందు సంవత్సరం అయితే నేను గుళ్ళో పెట్టేశానండి స్వామిని. ఈ సంవత్సరం అలా కాదు, మనమే నిమజ్జనం చేసుకుందాం అనేసి మేమందరం కలిసి వెళ్ళామండి. వెళ్ళి అక్కడ స్వామివారిని నిమజ్జనం చేసి ఇంటికి వచ్చేసామండి. చాలా ఆనందంగా అనిపించింది. కానీ మా చిన్నప్పుడైతే స్వామివారిని వెళ్ళిపోతుంటే 9వ రోజుని చాలా బాధగా అనిపించేది. ఎప్పుడు వస్తావు గణేష, అప్పుడే వెళ్ళిపోతున్నావా, మాకు నువ్వు ఉంటే బాగుండు అనేసి అనిపించేదండి. ఈ నిమజ్జనం చేస్తున్నంతసేపు నాకు చిన్ననాటి రోజులు గుర్తొచ్చేయండి. అప్పట్లో అయితే ప్రతిదీ మనకి చాలా వింతగా అనిపించేది. చాలా ఆనందంగా కూడా చేసుకునేవాళ్ళం ప్రతిదీని. ఇప్పుడు ప్రతిదీ చాలా సింపుల్గా చేసుకుంటున్నాం కదండి. కానీ మనం కూడా కొన్ని మన పిల్లలకి అందించాలని, ఈ నిమజ్జనం గురించి మా పిల్లలకి కూడా తెలియాలని, కొంచెం వాళ్ళకు కూడా తెలుసుకుంటారని చేసామండి. అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీ అయ్యారు. గణపతి బప్పా మోరియా అనుకుంటూ వెళ్ళామండి. ఇక్కడైతే మా పిల్లలు గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా అంటూ ఆ వినాయకుడి నామస్మరణ చేసుకుంటూ కదిలామండి. చాలా ఆనందంగా అనిపించింది. నాకైతే కళ్ళంట నీళ్ళొచ్చాయి. స్వామి వెళ్ళిపోతున్నావా, నీ పూజ 9 డేస్ కూడా నేను చేసుకోలేకపోతున్నానే అనేసి. కానీ ఏం చేస్తామండి, పిల్లలతో కుదరదు కదా. అందుకని మూడో రోజునే కదిపేసుకున్నాను స్వామిని. కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత 9 డేస్ ఉంచుకునేలా ప్లాన్ చేసుకుంటానండి అప్పుడు. ఇప్పుడైతే స్వామిని ఇలా చాలా ఆనందంగా పంపిస్తున్నామండి. మళ్ళీ తొందరగా వచ్చాయి గణేష అనుకుంటూ. गणेश महाराज की जय। గణపతి బప్పా, గణపతి బప్పా ఏంటి సాయి 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 నాకు. ఇది సామర్లకోట లక్ష్మీనారాయణ స్వామి గుడి అండి. అక్కడ గోదావరిలో స్వామిని నిమజ్జనం చేశాము. ముందు సంవత్సరం కూడా ఇక్కడే పత్తిరది కలిపామండి. సరేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, బాయ్. మళ్ళీ కలుసుకుందాం. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా.